హలో అండి, ఇవాళ మీకు టమాటా రైస్ అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇది చాలా ఈజీగా పిల్లల లంచ్ బాక్స్లోకి అనేది రెడీ చేసేయచ్చు. ఇంట్లో కూరగాయలు అనేవి ఏమీ లేనప్పుడు, లేకపోతే రోజు కూరలు చేసి కొంచెం బోరింగ్గా ఫీల్ అయినప్పుడు, పిల్లలకు కొంచెం వెరైటీగా ఏమన్నా చేయాలనుకున్నప్పుడు ఇలా కొంచెం ట్రై చేస్తే ఇదైతే చాలా ఇష్టంగా తింటారనమాట. సో లంచ్ బాక్స్లోకి ఈ టమాటా రైస్ అనేది రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో ఇవాళ చూద్దాం అనమాట. సో ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం, వీడియో ఫాలో అయిపోండి. సో ఫస్ట్ అయితే టమాటాలండి 2 నుంచి ఒక 4 టమాటాలు అనేవి తీసుకొని చక్కగా కడిగి చిన్న చిన్న ముక్కల కింద ఇలా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోండి. దీనికి ఒక 4 నుంచి 5 ఎండుమిరపకాయలు వేయండి. వేసేసి ఇది కూడా చక్కగా మూత పెట్టేసి మిక్సీ పట్టేసేయండి. మెత్తగా ప్యూరీ కింద చేసేసేయాలన్నమాట. సో ఇదిగోండి, ఇప్పుడు మిక్సీ పట్టేశాను, ఇలా ప్యూరీ చేసేసాను కదా, ఇది పక్కన పెట్టేసేయండి. సో ఇప్పుడు ఏంటంటే పొయ్యిలకిచ్చి ప్యాన్ పెట్టి ప్యాన్లో ఆయిల్ అండ్ ఇప్పుడు నెయ్యి ఈ 2 వేసేసి, అంటే ఈక్వల్ క్వాంటిటీస్ కింద తీసుకుంటాను అనమాట. సో తీసుకొని బిర్యానీ ఐటమ్స్ అనేవి ఉంటాయి కదా, ఆకు, చెక్క, షాజీరా అండ్ ఒక 4 లవంగాయలు అనమాట. లవంగాయలు తీసుకొని తర్వాత ఇది స్టోన్ ఫ్లవర్ అంటారు, ఈ స్టోన్ ఫ్లవర్ కూడా వేసి మరాఠీ మొగ్గ ఒక 2-3 వేసుకోండి. వేసేసి కొంచెం వేగేలాగా మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసి దోరగా ఇలా వేయించుకోండి. కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. ఒక 2 స్పూన్లు వేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఈ పేస్ట్ కూడా చక్కగా పచ్చివాసన పోయేలాగా లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. సో మొత్తం ఇలా వేగిపోయిన తర్వాత కొంచెం లైట్ గోల్డెన్ షేడ్కి వచ్చిన తర్వాత నిలువుగా చీల్చి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఒక 3, ఇవి ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా నిలువుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ అనమాట వేసేసి ఇవన్నీ లైట్ గోల్డెన్ షేడ్కి వచ్చేంత వరకు కలుపుతూ ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి అండ్ పచ్చిమిరపకాయలకి పట్టేలాగా ఇలా తిప్పుకుంటూ కదుపుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇలా మొత్తం ఫ్రై అయిపోయిన తర్వాత జీడిపప్పు ఇదంటే ఆప్షనల్ అండి, మీకు ఇష్టం ఉంటే వేయచ్చు, లేకపోతే లేదు. నేనైతే కొంచెం చిన్నపిల్లలు తినడానికి కొంచెం ఈజీగా ఉంటుందని చెప్పేసి వేసాను అనమాట. తర్వాత ఒక 2 టమాటా ముక్కలు అనేవి 2 టమాటాలు ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్నవి యాడ్ చేసుకోండి. ఇదేంటంటే ప్యూరీ వేస్తారు, కాకపోతే ఈ 2 వేస్తే కూడా కొంచెం కచ్చా పచ్చా పంటికి తగులుతా టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. సో అది వేసిన తర్వాత ఇప్పుడు ప్యూరీ చేసి పెట్టుకున్నాం కదా, టమాటాలు ఎండుమిరపకాయలు వేసి మిక్సీ పట్టేసి ఇది కూడా ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం ఇలా వేపుకోవాలి. ఆయిల్ అనేది పైకి ఫ్లోట్ అయ్యేలాగా అటు ఇటు కదుపుతూ వేగాలన్నమాట. ఇలా మధ్యలో వేగేటప్పుడే కరివేపాకు, కొంచెం పసుపు అండ్ రుచికి సరిపడా సాల్ట్ ఇవన్నీ వేసేసి కూడా మొత్తం పట్టేలాగా ప్యూరీకి పట్టేలాగా ఇలా కదుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలన్నమాట. మరీ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా పచ్చివాసన పోయేలాగా వేగితే చాలు. ఇప్పుడు ధనియాల పొడి కొంచెం, బిర్యానీ మసాలా, ఇది కాశ్మీర్ కారం అన్నమాట, ఎందుకంటే కలర్ పర్పస్ యాడ్ చేస్తున్నాను. ఒక చిన్న స్పూన్ వేస్తే సరిపోతుంది. కొత్తిమీర ఇవన్నీ వేసేసి చక్కగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయేదాకా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది, డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. ఇలా వేగిన తర్వాత నేను బియ్యం కడిగి పెట్టాను కదా, కడిగి పెట్టిన బియ్యం అనేవి ఇందులో యాడ్ చేస్తాను అనమాట. డబ్బా బియ్యం అండి, డబ్బా అంటే ఒక గ్లాస్ కొలత అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసులు తీసుకోండి. అదే బియ్యం డబ్బా కొలత ఉన్నట్లయితే ఒక డబ్బాకి ఒక లోటా వాటర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. సో ఇది కూడా రైస్కి పట్టేలాగా ఈ టమాటా ఈ మసాలా ఇవన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, రైస్కి పట్టేలాగా అటు ఇటు కదుపుతూ రైస్ అంతా కొంచెం ఒక 1 or 2 minutes వరకు ఫ్రై చేశాను. తర్వాత నేను బియ్యం డబ్బా కొలత చెప్తున్నాను అనమాట. ఒక డబ్బాకి ఒక లోటా వాటర్ యాడ్ చేశాను. అదే గ్లాస్కి అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేయాలన్నమాట. వేసేసి ఇలా మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్ వచ్చిన తర్వాత ఇలా ఓపెన్ చేసి చూడండి. ఇదిగోండి, మనకి ఇక్కడ టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందనమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా విడివిడిగా ఎంత చక్కగా వచ్చిందో, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇలా ట్రై చేయండి మీరు కూడా. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ కూడా కొట్టండి, మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ లైక్, కామెంట్, షేర్ చేయండి.